ఏమో కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. దేవుడు తోడై ఉంటే కొంచెం నెగిటివ్గా కనబడినట్టుగా ఉన్నా అవి కూడా మనం ఓర్చుకోవాలి. అవి ఏంటో కూడా చెప్పి ముగిస్తా. 7వ వచనం చదువు. తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. దేవుడు నీకు తోడై ఉంటే అపవాది శోధనలు కూడా వస్తాయి. ఇది పార్ట్ 2 అన్నమాట. దేవుడు నీకు తోడై ఉంటే శోధనలు రావా? ఏదమ్మా నువ్వు మందిరానికి రావట్లేదా? మందిరానికి వస్తేనే శోధనలు పెరుగుతున్నాయి పాస్టర్ గారు. ప్రార్థన రాకపోతే మా ఆయన బాగానే ఉంటాడు, కానీ ప్రార్థనకు వస్తే నన్ను చెత్త కొడుతున్నాడు పాస్టర్ గారు. ప్రార్థనకు బయలుదేరితే చాలు ఎన్ని శోధనలో. కొంతమంది అంటారు బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి నాకు శోధనలే. నువ్వు బాప్తీసం తీసుకుంది, దేవుడు నమ్ముకుంది, టీవీలు చుట్టాక, సినిమాలు చుట్టాక, బిర్యానీలు వండుకొని బిర్రగా తిని ఆదివారాలు ఇంట్లో కూర్చోటానికి నువ్వు బాప్తీసం తీసుకుంది. శోధనలు రావని దేవుడు చెప్పాడా? యోసేపు సుందరుడు రూపవంతుడును గనక అతని మీద తన యజమానుని భార్య కన్ను వేసి శయనించమని శోధిస్తుంది. దేవుడు తోడయ్యుంటే యోసేపే కాదు, అపవాది దృష్టికి మనం కూడా ఎట్లా ఉంటాం? సుందరులముగా, రూపవంతులముగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు అందం గురించి ఎందుకని పరిశుద్ధాత్ముడు రాశాడంటే, ఇది శరీర సంబంధమైన, బాహ్య సంబంధమైన అందమే కాదు, ఇది అంతరంగ సంబంధమైన, ఆత్మ సంబంధమైన రూపానికి గుర్తుగా, ఉపదేశంగా రాశాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు. నీ రూపురేఖలు ఎట్లున్నా కానీ నువ్వు దేవుని చేత పిలువబడ్డావు కాబట్టి నీ మీద ఉన్న పిలుపే అందం, నువ్వు పొందిన ఆత్మే అందం, నువ్వు కలిగిన అభిషేకమే అందం, నువ్వు కలిగిన ఉపదేశమే అందం, నువ్వు కలిగిన విశ్వాసమే అందం, నువ్వు కలిగిన దైవ భయమే అందం. స్తోత్రాలు. దేవుని తోడుగు ఉన్నవారికి ఇన్ని లక్షణాలు ఉంటే అప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఖచ్చితంగా కన్నేస్తాడు. నీ మీద అపవాది కన్ను వేస్తాడు, శోధిస్తాడు. దేవుడు తోడుంటే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శోధనలు నాకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. శోధనలు నాకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు తోడై ఉన్నారు నాకు? హల్లెలూయా. శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. ఖచ్చితంగా నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి, దేనిని బట్టి, నా ఆత్మ సంబంధమైన ఈవులన్నిటిని బట్టి నీకు శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాకు తోడై ఉంటాడు, ఖచ్చితంగా ఈ శోధన నుంచి నన్ను విడిపిస్తాడు. యేసయ్య శోధించబడ్డాడు కానీ శోధనలోనికి వెళ్ళిపోలేదు. విన్నారా? యేసయ్య శోధించబడ్డాడు కానీ శోధనలోనికి వెళ్ళిపోలేదు, పాపముకు అప్పగించుకోలేదు. నేనంటాను, శోధనలో సైతం జయించిన జయవీరుడైన యేసయ్య నీకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం నిన్ను శోధన నుంచి బయటకు తీసుకుని వచ్చింది. స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ శోధనలో ఉన్నావో నాకు తెలియదు, దేన్ని బట్టి శోధించబడుతున్నావో నాకు తెలియదు. శోధనలన్నిటినీ జయించి విజయమును అనుభవించిన దేవుడు నీకు ఈ పూట వాగ్దానం చేస్తున్న దేవుడు. శోధనలో జయించిన నేను నిన్నన్ని శోధనల నుంచి బయటకు తీసుకుని రాగలను. 2 ఇప్పుడు 8 చదువు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. చాలండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి శోధనలో ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఇంతకు ముందున్న నమ్మకత్వం కంటే అధికంగా నమ్మకంగా ఉండాలి. విన్నారా? మీకు శోధనలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు కంటే ఎక్కువ నమ్మకంగా ఉండాలి. నా మాటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీరు భరించాలి. ఇంట్లో నీ భర్త లేనప్పటికంటే నమ్మకంగా. 2, నీ జీవితంలో నీ భర్త లేనప్పుడు, అనగా నువ్వు విధవరాలు అయితే ఇంకా నమ్మకంగా, పిల్లల యవనస్తులైతే మీ తల్లిదండ్రులు లేనప్పుడు ఇంకా నమ్మకంగా, మీ బాస్ నిన్ను నమ్మితే ఇంకా నమ్మకంగా, విశ్వాసులైతే మీరు విశ్వాసులు ఎదిగే కొలది ఇంకా నమ్మకంగా, సేవకుడైన నేరైతే సేవలో ఇంకా నమ్మకంగా, ఇంకా బెటర్మెంట్ ఇన్ యువర్ లైఫ్, ఇంకా నమ్మకం. ఒక భార్య నమ్మకత్వం ఎప్పుడు తెలిసిందంటే భర్త లేనప్పుడు ఇంకా నమ్మకంగా. ఒక యవనస్తుడి నమ్మకం ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు అదుపాజ్ఞల్లో లేనప్పుడు ఇంకా నమ్మకంగా. ఒక పురుషుడు యొక్క పవిత్రత ఎప్పుడు తెలిసిందంటే భార్య లేనప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా నమ్మకంగా. నేనేమంటానంటే, నీకు శోధనలు వచ్చినా నువ్వు ఎట్లుండాలంటే, నువ్వు నీ పరిస్థితులు ఇదివరకు ఎట్లున్నాయో నాకు తెలీదు, అంతకంటే ఎక్కువగా నమ్మకంగా అప్పుడే ప్రారంభం అవ్వాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం.
గతంలో నీకు లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, సరి చేయడానికి ఆయా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నీకు సరి చేయడానికి ఎవరు లేరు. నువ్వు ఒక స్థితిలోకి వచ్చావు, విశ్వాసంలో, ఆర్థికంగా, అన్నిట్లో నీకెవరు చెప్పలేని పరిస్థితిలో, నువ్వే ఇతరులకు చెప్పే స్థితిలో ఉన్నావు. ఆ పరిస్థితులు నిన్ను పాపం చేయడానికి రేపకూడదు, అపనమ్మకత్వానికి నిన్ను రేపకూడదు. కానీ నేను ఇంకా స్థితి పెరిగే కొలది నీ డెడికేషన్ ఎట్లా ఉండాలంటే, నాకు ఒకడు చెప్పకపోయినా చెప్పినా నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇంకా ఏమవ్వాలి, నమ్మకంగా ఇంకా ఇంకా ఇంకా. నా ప్రియ సోదరి, దేవుడు నీకు తోడేంటి ఆశీర్వాదాలే కాదు సోదరుడా, దీవెనలే కాదు, నమ్మకంగా ఉండమని కూడా కోరుకుంటున్నాడు. యోసేపుని చూడండి, తన యవ్వనాన్ని బట్టి ఇంకా నమ్మకంగా ఉన్నాడు. రూతును చూడండి, తన వైధవ్యాన్ని బట్టి ఇంకా నమ్మకంగా ఉందామె. బోయజు చెప్పట్లేదా, నీ మునుపటి సాక్ష్యం కంటే ఇప్పుడు సాక్ష్యం అధికమైంది. ఎవరో చెబితే ఉన్నాను కానమ్మా, ప్రత్యక్షంగా చూస్తున్నాను, ఎవలే పర్వాలేదు దేవునికి స్తోత్రం అనుకున్నాను. కానీ అసలు నేను కళ్ళారా చూసినప్పుడు నాకు అర్థమైంది, నేను వినిన దానికంటే నీ పరిశుద్ధత ఇంకా ఎక్కువగా ఉంది. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, విశ్వాసులైన, సేవకులైనా ఎదిగే కొలది ప్రార్థనలో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో, అన్నిటిలో ఇంకా స్తోత్రం. నీకు దీవెన ఎదిగిన కొలది ఏమవ్వాలి చెప్పండి, నమ్మకత్వం పెరగాలి. ఆశీర్వాదం ఎక్కువయ్యే కొలది నువ్వు ఎట్లా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. దేవుడు నీకు ఎన్నో ఈవులు ఇస్తున్నప్పుడు ఇంక ఎట్లా ఉండాలి, మేలు చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒకటే అనుకున్నాడు, ఒప్పుకోలేదు. ఒకటే అన్నాడు, నా యజమానుడు తనకు కలిగిందంతా నా చేతికి అప్పగించాడు, నా వర్షంలో తన ఇంట్లో ఏమున్నది అతడు ఎరగడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు, అన్నీ నాకు అప్పగించాడు తల్లి, ఇంటిని అన్నిటినీ నాకే ఇచ్చాడు, ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది, పని వారు కూడా నా క్రింద ఉన్నారు. కానీ నిన్ను ముట్టుకోవటానికి కూడా నాకు అనుమతి లేదు, నువ్వు నాకు అప్పగించబడలేదు, నువ్వు నా పరిధిలో లేవు, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. యోసేపు నమ్మకత్వం, స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు కొంచెం ఇచ్చి నీ నమ్మకత్వాన్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. చిన్న ఉద్యోగం ఇచ్చి నీ నమ్మకత్వం, ఆ చిన్న దానిలోనే గొప్ప నమ్మకత్వాన్ని యోసేపులాగా నువ్వు కాపాడుకోవాలి. పోతీఫరు ఇంటిలో ఉన్న నమ్మకత్వాన్ని చూసిన దేవుడు, దేవుడే అనుకొని ఉంటాడు, ఏమి అవనసుడండి, పనివారి మీద అధికారే కానీ ఏ పనివారితో నిర్లక్ష్యంగా మాట్లాడట్లేదు, గర్వంగా ప్రవర్తించట్లేదు. ఆ ఇంటి మొత్తానికి విచారణకర్తే కానీ దొంగ లెక్కలు ఎక్కడా రాయలేదు. డబ్బు విషయంలో నమ్మకస్తుడు, మనుషుల విషయంలో నమ్మకస్తుడు, స్త్రీ విషయంలో నమ్మకస్తుడు, పరిశుద్ధతలో నమ్మకస్తుడు, దేవుని భయంలో నమ్మకస్తుడు. ఇట్లాంటి వాడికి ఇల్లు కాదు దేశం అప్పగించిన నష్టం లేదని ఐగుప్తును అప్పగించాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. God tested the faithfulness of Joseph in the house of Potiphar. అప్పుడు అనుకున్నాడు, ఇట్లాంటి వాడికి దేశం ఇస్తే ఏమైనా నష్టమా? స్తోత్ర. చిన్న ఉద్యోగాల నమ్మకం ఉంటే ఇట్లాంటి వాడికి పెద్ద ఉద్యోగం అయినా వచ్చు అనుకుంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న మందలో నమ్మకంగా ఉన్న దావీదును చూశాడు. ఒక్క గొర్రె పిల్ల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి ఇలాంటి కాపురం నేను ఎక్కడా చూడలేదే. సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడే. ఇట్లాంటి వాడికి మందను కాదు, నా మంద అయిన ఇశ్రాయేలు ప్రజలు అప్పగిస్తే ఏంటంట అని రాజుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. నీకు అప్పగించబడిన ప్రతి పరిస్థితుల్లో నీ నమ్మకత్వాన్ని పరిశీలిస్తున్నాడు. నీ ఆశీర్వాదం ఎక్కడుందంటే, నువ్వు నమ్మకంగా ఉండి సంవత్సరం నీ స్థితి మారబోతుంది. స్తోత్రం. నీ పరిస్థితి మారబోతుంది. హల్లెలూయా. నమ్మకంగా ఉండు, గట్టిగా పట్టుకో. అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు దేవుడు తోడై ఉంటే ఏం జరిగిద్దయ్యా అంటే 9వ వచనంలో, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకోను. దేవుడు నీకు తోడై ఉంటే శోధనలు వచ్చిన సమయంలో మరింత పరిశుద్ధంగా జీవించాలి, అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. నీ పరిశుద్ధతను చూసి ముచ్చటపడి దీవించిన దేవునికి నువ్వు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? అతి పరిశుద్ధత. స్తోత్రం. నువ్వేది దీవించాలన్నా ప్రభు కొన్ని లిస్టు చేస్తాడు. ప్రార్థన ఎట్లుంది, పరిశుద్ధత ఎట్లుంది, నమ్మకత్వం ఎట్లుంది, కొన్ని లిస్టు ఉంటాయి ఆయనకి. నేను దీవించేటప్పుడు ఆయన చూసే ఒక ప్రధానమైన అంశం ఎంత పరిశుద్ధి ఉంది. ఇప్పుడు ఒక లోన్ ఇవ్వాలనుకో,
లోన్ ఇచ్చేవాడు ఏం చేస్తాడు? సిబిల్ ఏం చూస్తాడు? సిబిల్ చూస్తాడు. ట్రాక్ బాగుందనుకో ఇస్తాడు. యా నీకు అప్పులు పోయినసారి లోన్ తీసుకుని కట్టినట్టు ఏమి లేవు, ఎదుగో చూపిస్తుంది ఫోన్లో, ముందు ఈ సిబిల్ పెంచుకోపో అంటాడు. ఒక అప్పు ఇవ్వాలంటే సిబిల్ చూస్తాడు. అంటే ఇతను నమ్మకస్తుడా కాదా కట్టే దాంట్లోనే అర్థం. అట్లాగే దేవుడు నిన్ను దీవించాలంటే పరిశుద్ధతని చూస్తాడు. ఇతను ఎంత పరిశుద్ధుడు, ఈమె ఎంత పరిశుద్ధురాలు, ఈ వ్యక్తి ఎంత పరిశుద్ధుడు అని చూసి నిన్ను ఆశీర్వదించడానికి పూనుకుంటాడు. ఆయన అన్నాడు, ఎంత దుష్కార్యం నేను ఎట్లా చేస్తానమ్మా, నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను. చేసిన అడిగేవాడు లేకపోయినా పని వాళ్ళందరికీ అధికారైనా స్త్రీ ప్రేరేపిస్తున్నా అలాగే చాలా అక్కడ స్వార్థం చెబుతున్నాడండి యోసేపు. స్వార్థం చెప్పండి. మైక్ లేదు, బైబిల్ లేదు, ఆమెకేం చెబుతున్నాడు? స్వార్థం చెబుతున్నాడు, పరిశుద్ధతను చెబుతున్నాడు, తన దేవుని కొరకు తన ప్రతిష్టను చెబుతున్నాడు, తన దేవుడు ఎంత గొప్పడో చెబుతున్నాడు, తన దేవునికి ఎంత భయపడుతున్నాడో చెబుతున్నాడు. మర్మంగా ఎన్ని స్వార్థలు చెప్పాడో. నిన్ను పాపానికి రేపుతున్న వాళ్ళకి స్వార్థం చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? నిన్ను బురదలోనికి లాగే వారికి స్వార్థం చెప్పగలవా? దేవుని మంచి మాటలు అంతేనా? చెయ్యొచ్చులే కానీ మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నానుగా, రావచ్చులే కానీ ఏమో ఎవరైనా చూస్తారేమో. నీకు మనుషుల భయం ఉంది, ఏదో పేరు క్రైస్తవుడిగా ఉన్నావు కాబట్టి ఎలా దీన్ని ఎక్కడ చేయాలా అని ప్లేసులు, టయాలు, ప్రాంతాలు నువ్వు వెతుక్కుంటున్నావు. కానీ యోసేపుకి అసలు వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ వన్ ఆప్షన్, టు బి హోలీ. పరిశుద్ధంగా ఉండడమే అతనుకున్న చాయిస్. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మార్గం లేదు. ఇక్కడ వద్దులే అమ్మా, ఈ ఇంట్లో వద్దులే అంటలా. దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఆయనకి నేను వేరుగా ఎట్లా చేస్తాను? కనానులోనే కాదు, ఐగుప్తులో ఉన్నాడు. స్తోత్రం. నా దేవుడు కనాను దేవుడే కాదు, అన్ని దేశముల దేవుడు. హల్లెలూయా. పారిపోతున్నాడు ఇక పరిశుద్ధంగా జీవించడానికి. వస్త్రము జింగు పట్టుకొని లాగింది, మనిషిని లాగుదామని లాగింది. అప్పటికీ కూడా ఎందుకు లాగింది? ఆడకరా నువ్వు పోయేదని. అట్లా ఎంత అంటే ఈ మధ్య కొన్ని న్యూస్లు చూశాను, వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ అది విచిత్రమేం కాదని ఇప్పుడు అర్థమవుతుంది. అబ్బాయిలు రేపు చేసిన సంఘటనలు 2-3 చూశాను. అప్పుడే రేపు అటెంప్ట్ చేసింది ఏమో ఎవరి మీద, గట్టిగా పట్టుకొని లాగింది. అంటే ఏంది? ఫస్ట్ ఏమో కన్ను వేసింది, రెండోసారి మాట వేసింది, మూడోసారి చెయ్యి పెట్టుకుని లాగేసింది. మ్యాన్ హ్యాండ్లింగ్. అంటే చూడండి ఎన్ని దురాత్మలు దెయ్యాలుంటే ఒక మగోడిని ఒక ఆడది రేపు చేసింది. అది అప్పుడే జరిగింది. వస్త్రం పోయినా పర్వాలేదు పో, ఆస్తి పోయినా పర్వాలేదు పో, ఎడిపోయాడు అంతే. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇక వీళ్ళకున్న టాలెంట్ ఏందంటే ఏడవటం. ఇంట్లోకి రాగానే నువ్వు వాడిని ఉండే తీసుకొచ్చాడు, నన్ను బలవంతం చేశాడు, నన్ను అవమానపరిచాడు, నీకు ఇది తగునా నాయన, నువ్వు ఇంటి పట్టున ఉండవు, ఆడే పెట్టి చేశాడు అని దొంగేడు పెడుతుంది. ఏడవగానే పరా అని జైల్లోకి నెట్టేశాడు. నువ్వు దేవుని తోడున్నప్పుడు నీ మీద నిందలు కూడా పడతాయి. నిందలు పడ్డాయి అంటే దేవుడు నీకు తోడు లేడని అర్థం కాదు. దేవుడు తోడున్న వాడికి నిందబడిద్ది. స్తోత్రం చెప్పండి. దేవుడు తోడు లేనోడు ఎట్టున్నాడు తెలుసా? నిందబడిన మనకి అలవాటేగా, మనకి ఇది అలవాటేగా. అసలు నిందలు ఎవరికి వస్తాయి చెప్పండి? లోకంలో ఉన్నవాడు అరే వ్యభిచారం అంటే, అసలు లోకంలో ఉండేదే ఆడు వ్యభిచారం చేయడానికి, కొత్తగా ఆయన వ్యభిచారం చెప్పేది ఏముంది? నిందలు ఎవరికి పడతాయి? దేవుని బిడ్డలకి, నమ్మకస్తులకి, పరిశుద్ధులకి. నీకు నిందపడినప్పుడు చెప్పాలి ఇది ఒక 100. స్తోత్రం. ప్రభువా నీ కొరకు నిందపడే భాగ్యం ఇచ్చావు. హల్లెలూయా. నింద పడిందా ఇక నీ దీవెన ప్రారంభమైంది అంతే. రాసుకో. నింద నీ మీద పడిందా ఖచ్చితంగా నీ దీవెన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. నింద పడిందా నీ రేంజ్ మారిపోతుంది. హల్లెలూయా. నింద పడిందా హెచ్చించడానికి దేవునికి ద్వారము దొరికిందే. దేవుడు తోడై ఉంటే నిందే కాదు, చెయ్యని తప్పుకు శిక్ష కూడా వస్తుంది. గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడు చెరలో కూడా తోడై ఉండెను అని వ్రాయబడింది. స్తోత్రం చెప్పండి. దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనక ఆ జైలు అధికారి అతని బాధ్యతలన్నీ ఎవరికి అప్పచెప్పాడు? చెప్పాలి. ఆహా, ఒక జైలు అధికారికి రికార్డులు అప్పగించడం అంటే, జైలు అధికారి యోసేపుకి రికార్డులు అప్పగించడం అంటే, అరే బయటికి వెళ్ళి వస్తాగానే వీళ్ళందరం చూసుకో. శిక్ష లేదాడ, అధికారం ఎక్కడ? కింగు ఎక్కడున్న కింగే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ కింగ్. నువ్వు రాజకుమార్తెవి, కుమారుడివే.
నువ్వు గుంటలో ఉన్న కింగే, పోతిఫర్ ఇంట్లో ఉన్న కింగే, చివరికి చెరలో ఉన్న కింగే. వీఆర్ రాయల్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ మీద నిందబడినా నువ్వు కింగే. స్తోత్రం చెప్పు. అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కలభావాలు చదువుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఎంత సంతోషం వచ్చిందంటే, నింద నీ మీద పడినా, అన్యాయపు తీర్పు నీ మీదకి వచ్చినా నీ తలాంతులు చాలా సంతోషంగా వాడుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడికి వెళ్ళట వాళ్ళకు ఉపచారం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఏ చారం? ఉపచారం. జైల్లో ఉన్న తనకు అప్పగించబడిన మనుషులకు ఉపచర్య. నా స్థితే బాగోలేదు, మీకు నేను చేయటం ఏంది అనుకోవట్లేదు. ఆ పరిస్థితుల్లో కూడా పరిచర్య ఆగలేదు మోషేది, యోసేపుది. నీ పరిచర్య, దేవుడు నీకు ఒక పరిచర్య ఏది అప్పగించినా నిందే పడని, చెర అనుభవాలే రాని, పరిచర్య ఆగకూడదు. స్తోత్రం, ఆగకూడదు. అంతే. ఎంత నమ్మకస్తుడండి యోసేపు, ఎంత నమ్మకస్తుడండి. కలలకు భావాలు చెబుతా ఉన్నాడు, వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు, జైలు అధికారి అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాడు. ఒకరోజు రాని వచ్చింది. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి రాజుకు ఒక కళ తెప్పించాడు. ఆ కళకి దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఎవరు భావం చెప్పలేకపోయారు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి రాజు సమ్ముఖమునకు తేబడ్డాడు. స్తోత్రం. జైల్లో ఎలా ఉన్నాడు? జుట్టంతా పెరిగిపోయి ఏదో జైలు వస్త్రాల్లో ఉన్నాడు. ఫరో నిన్ను పిలుస్తున్నాడు అనగానే ఒకడు వచ్చాడు. అబ్బాయి యోసేపు అంటే ఎవరో? నేనేనండి, దా క్రాఫ్ చేత. చక్కగా నీటి క్రాఫ్ చేశాడు అందంగా. అబ్బాయి యోసేపు అంటే ఎవరో? ఫరో గారు నీకు బట్టలు పంపించారు, కొత్త బట్టలు వేసుకున్నాడు, చక్క తలదూకున్నాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు. అబ్బాయి ఇదిగో చెప్పులు, ఫరో గారు పంపించారు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటగా నువ్వు. చెప్పులు, అబ్బో కొత్త చెప్పులు. అబ్బాయి యోసేపు ఎక్కువ నీకోసం అని ఆయన మోసుకెళ్ళటానికి తీసుకెళ్ళటానికి కొంతమంది వచ్చారు. ఇప్పుడు రాజు దగ్గర నిలబడినప్పుడు ఎట్లున్నట్టు తెలుసా? నూతనమైన వస్త్రాలతో, నూతనమైన సొగసుతో నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కడిగిన ముత్యంలాగా జైల్లో నుంచి బయటకు వచ్చి రాజు ఎదుట నిలబడినప్పుడు ఆ కళకి భావం చెప్పినప్పుడు పోతిఫర్ భార్య నిందేయొచ్చు, పోతిఫర్ తొందరపడచ్చు, శిక్షే పడచ్చు. కానీ ఫరో ఏమన్నాడంటే, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఐగుప్తులో లేడు. ఎంత గట్టిగా కొట్టగలిగితే అంత గట్టిగా చప్పట్లు కొట్టు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోకల్లో తీసివేయబడిన సెంట్రల్లో గెలుస్తావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ అలా. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ దృష్టిలో, వాళ్ళ దృష్టిలో నీకు విలువ లేకపోయినా ఒక దినమున ఏ నోటితో చెప్పించాలో, ఎవరితో పలికించాలో వాళ్ళ నోరే తెరిచి దేవుడు నీతో పలికించినప్పుడు అన్ని మాఫీ. స్తోత్రం, స్తోత్రం. రాజు తలుపుతుంటే కొరడా దెబ్బలకి కొదువా అన్నట్టు రాజు సాక్ష్యం చెప్పగానే యోసేపు స్థితి మారిపోయింది. గతం అంతా ఇదైపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా? దేవుడే నీకు బోధిస్తే తప్ప ఇంత జ్ఞాన వివేకాలు నీకు ఉండవు. కాబట్టి ఇంకొకటి ఎందుకు? నువ్వే ఉండాలి, నా తర్వాత నువ్వే. స్తోత్రం. సింహాసన విషయంలో తప్ప నువ్వు నాకంటే ఏ విషయంలో తక్కువడివి కాదు. నీకు తెలియకుండా ఎవడు కాలెత్తడానికి వీల్లేదు, చెయ్యెత్తడానికి వీలు లేదు. ఇదిగో ఉంగరం, అధికారం. యోసేపు వద్దు, ఆ పేరు వద్దు, నాకు ఇష్టమైన పేరు పెడతా నీకు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి పేరు పెట్టాడంటే అర్థం ఏంటి తెలుసా? అతడు నా వాడు అని చెప్పుకుంటున్నాడు. స్తోత్రం. ఫరో అంటున్నాడు, నువ్వు నా వాడివి. స్తోత్రం చెప్పండి. నీ పేరు మార్చేస్తారా బాబు? నీ పేరు చెప్పండి, జప్నత్పనేహు. తన సొంత పేరు పెట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు యోసేపు మీద ఫరో ముద్ర ఉంది. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడే ఆయన పేరు నీకు పెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు నా వాడివి. యాకోబు అన్నాడు, యాకోబు ఇక ఎక్కడ యాకోబు అని చెప్పొద్దు, ఇది మొదలుకొని నిన్న అందరూ ఏం పిలవాలంటే ఇశ్రాయేలు. అబ్రహాం ఇక నీ పేరు అబ్రహాం. శారాయి నీ పేరు ఇక శారా. వేదనతో పుట్టాడని బెన్నోని అని పేరు పెట్టుకుంది. యాకోబు వెంటనే పేరు మార్చేశాడు, బెన్యామీన్. ఈరోజు నా ప్రియ సహోదరులారా, మీకు దేవుడు తోడై ఉంటే మీ మీద దేవుని నామాక్షరం ఉంటుంది, అధికారం ఉంటుంది, కృప ఉంటుంది. తర్వాత ఎన్ని జరిగినాయో, యోసేపు ఎంత పరిపాలన చేశాడో ఫస్ట్ రోజు నైట్ చెప్పేసేసాను మొత్తం. దేవుని తోడుంటే అంత విశేషమైన ఆ గొర్రెలు, ఆ అన్నలు, ఆ ఇల్లు, ఆ వాకిలు తప్ప ఏమీ తెలియని యోసేపు ఐగుప్తుని పరిపాలించాడంటే ఎంత ఆత్మ నడిపింపు, ఎంత దైవిక జ్ఞానం ఉంటే జరిగింది. ఈరోజు నేను అంటాను, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ చరిత్రను మార్చేస్తాడు, నిన్ను ద్వారా ప్రజల జీవితాలని మార్చేస్తాడు. యోసేపు దేవుడే మన దేవుడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి.
నేను 1 2 3 అంటా, మీరు చెప్పాల్సిన మాట యోసేపు దేవుడు నా దేవుడు అని చెప్పండి. 1 2 3. ఇంకొకసారి యోసేపు దేవుడే నా దేవుడు.